తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రౌండ్లో బీజేపీ అభ్యర్థి 1492 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 14,690 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 13,198 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. గోపాలకృష్ణ, పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్లో చాలా ఆసక్తికరమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇటీవలే దాదాపు ఒక 4 గంటల క్రితం మొదటి రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా రెండో రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు ఇవి. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపుగా మనం చెప్పుకోవచ్చు. రెండో రౌండ్ ఫలితాలు చూస్తే బీజేపీకి 14,690 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 13,198 ఓట్లు వచ్చాయి. ఇక బీఎస్పీకి 10,746 ఓట్లు వచ్చాయి. సో ఫస్ట్ టాప్ 3ని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. దీనిలో అత్యధికంగా లీడ్ చూపిస్తోంది బీజేపీ. మొదటి స్థానంలో ఉంది. 1492 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కనబడుతోంది. ఇక అందరూ ఎంతో ఉత్కంఠగా, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ఒక అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు. బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తికి మూడో స్థానంలో ఓట్లు కనబడుతూ ఉన్నాయి. 10,746 ఓట్లతో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కనబడుతోంది. ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 13,198 ఓట్లను సాధించుకుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు మొదటి రౌండ్లోనూ ఆధిక్యంలో చూపించాయి. ఇప్పుడు రెండో రౌండ్లోనూ ఆధిక్యంలోకి వచ్చింది. మొదటి రౌండ్లో చూస్తే కేవలం తక్కువ సంఖ్యలో ఓట్లతో ఆధిక్యంలో ఉంది. కానీ రెండో రౌండ్కి వచ్చేసరికి 1492 ఆధిక్యత చూపిస్తోంది. సో ఖచ్చితంగా ఈ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, రాబోయేటువంటి రౌండ్స్లోనూ ఇలాంటి ట్రెండ్స్ ఉంటాయా అంటే అదంతా కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన ఓట్లు లెక్కించడమో లేకపోతే ఆ విధంగా ఉండదు. పూర్తిగా జంబ్లింగ్ చేసి వాటన్నిటిని కూడా మిక్స్ చేసి చేస్తూ ఉంటారు. కాబట్టి సో అన్ని ప్రాంతాలకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి మెదక్ సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్సే ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. ఇక ప్రస్తుతం మూడో రౌండ్ కొనసాగుతుంది. మూడో రౌండ్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేటువంటి చూడాలి. ఒక్కో రౌండ్ ముగిసేందుకు సుమారుగా 2.5 గంటల సమయం పడుతోంది. 21 టేబుల్స్పై 12 రౌండ్లో లెక్కించాలనుకున్నారు. కానీ ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే 10 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే మాత్రం ఒకటి నిర్ధారించుకోవచ్చు, రెండవ ప్రాధాన్యత ఓట్లను ఖచ్చితంగా లెక్కించాల్సినటువంటి పరిస్థితే వస్తుందా అనేటువంటి ఒక అంచనాకైతే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫలితాల ట్రెండ్స్ చూస్తే హోరాహోరీగా కనబడుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య చాలా టైట్ ఫైట్ కనబడుతుంది. సో ఇదే కనుక ఫలితాలు రిపీట్ అవుతూ వస్తే మాత్రం డెఫినెట్గా రెండో ప్రాధాన్యత ఓట్ల వైపు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది.